గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇందుకు ఏమిటా ప్రశ్న? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోకపోతే కలిగే నష్టం ఏంటి? ఏంటిది? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోకపోతే పొందే నష్టం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం: పాపమును ప్రేమిస్తాం, 2 దేవునికి దూరం అయిపోతాం, 3 నష్టమును, శాపమును, దుఃఖమును, బాధను పొందుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పట్టించుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం స్థిరపరచుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని బలంగా తయారు చేసుకోవాలి. ఎవరైతే ఆత్మీయ జీవితాన్ని బలంగా తయారు చేసుకుంటారో వారు ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేవునితోనే ఉంటారు. దేవుని కోసమే జీవిస్తారు. దేవుడు చెప్పినట్లుగా జీవిస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నదండి? మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం, పట్టించుకోవడం మానేస్తామో పాపమును ప్రేమిస్తామండి. లోకంలోని పాపముకు ఆకర్షించబడి లోకంలోని పాపమును ప్రేమిస్తాం, పాపంలోనే జీవిస్తాం. ఫలితంగా దేవునికి క్రమక్రమంగా దూరం అయిపోతాం. దేవునికి దూరం అవడానికి ఫలితంగా నష్టమును, శాపమును, బాధను పొందుకుంటాం. పరలోక రాజ్యాన్ని అయితే పొందుకోలేము, కానీ నరకమునే పొందుకుంటామండి. నరకంలో ఏముంటాయి? నష్టం ఉంటుంది. నరకంలో ఏముంటాయి? బాధ ఉంటుంది. నరకంలో ఏముంటాయి? దుఃఖం ఉంటుంది. మరి ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోకపోతే కలిగే నష్టాలు మనకు తెలిసాయి కదా. మరి ఇప్పటి నుంచైనా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందామా, పట్టించుకుందామా, పరిశుద్ధంగా జీవిద్దామా, నీతిగా జీవిద్దామా, దేవుని భయమును కలిగి జీవిద్దామా, భక్తి జీవితంలో ఎదుగుదామా, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిద్దామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేస్తే గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. మరి మన జీవితం ఎలా ఉన్నది?